ఓం అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలుసుకుపోయేటటువంటి విషయం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. మంచి విషయాన్ని ఈరోజు మనం సత్యార్థ ప్రకాశంలో ఉన్నటువంటిది తెలుసుకుంటున్నాం. చూడండి, మన ఆహార విహారాదులు ఎలా ఉండాలి అనే విషయంగా తెలుసుకుంటున్నాం. సకరి నికరి అననేమి? జవాబు: జలముతో పక్వము చేసిన పదార్థము సకరి అందురు. పాలు, నెయ్యి, నూనెలతో పక్వము చేయబడిన వంటకములను నికరి అందురు. ఇదియు ఈ ధూర్తులు ప్రవర్తింపజేసినటువంటి పాషండతయే. కారణమేమనగా, ఏ వంటకమున నెయ్యి, పాలు అధికముగా ఉపయోగింపబడునో అవి తినుటకు స్వాదిష్టములై ఉండును. ఉదరమున స్నేహ పదార్థము ఎక్కువగా చేరును. ఇందులకే ఈ ప్రపంచము రచించిరి. అగ్ని వలనను అలాగే కాలము గతించుట వలనను పక్వమైన వస్తువు పక్వము అనబడును. దీనిని హిందీలో పక్కా అందురు. అట్లు పక్వము కాని దానిని అపక్వము, కచ్చా అందురు. పక్వమైన పక్కా పదార్థము తినవలయును. అపక్వము అనగా కచ్చా పదార్థము తినరాదు. కానీ ఈ నియమము సర్వత్రా పనికిరాదు. శనగలు మున్నగునవి పచ్చివి కూడా తినవచ్చును. చూడండి, ఇక్కడ పక్వమైనటువంటి పదార్థాలు, అపక్వమైన పదార్థాలు, ఏవి పక్వమైనవి తినాలి, ఏవి అపక్వమైనటువంటి తినాలి అనే విషయంగా చెప్తున్నాడు. ఇక సకరి నికరి పదములతో వ్యవహరింపబడును. ఏంటివి? కచ్చా, పక్కా అనేటివి. బ్రాహ్మణాది ఉచ్చవర్ణస్థులు శూద్రుల ఇంట వండిన సకరి అనగా జలపక్వ పదార్థములను తినరు. కానీ నికరి నేతితోనూ పాలతోనూ చేసిన పదార్థమును తినుటలో దోషము లేదని చెప్పి వానిని శూద్రులు చేసినను తినుచుందురు. ఇది అంతయు దయానందుని దృష్టిలో పాషండతయే. చూడండి, ఈ విధంగా సకరి నికరి అనేటటువంటి పదాలు ఇవి ఉత్తరాదిన ఉన్నాయనుకోండి, కొన్ని ఇక్కడ కూడా ఇవి ఆచరిస్తుంటారు. ఈ విధంగా ఒక శూద్రులు వండినటువంటి వాటిలో ఈ సకరి అంటే జలముతో చేసిన పదార్థాలు అంటే ఏంటి? అన్నము, పప్పు, కూరలు ఇట్లాంటివి దాంట్లో అవి తినరు. అలాగే నెయ్యితో చేసినటివి శూద్రులు చేసినా కానీ, పాలతో చేసినటివి శూద్రులు చేసినా కానీ తింటారండి, దాంతో దోషం లేదని. కానీ ఇదంతా కూడా పాషండత అంటే ఏంటి? అజ్ఞానము, మూర్ఖత్వమే, మూఢనమ్మకమే అని చెప్తున్నాడు. తర్వాత ద్విజులు తాము వంట చేసుకొని తినవలయునా లేక శూద్రుడు చేసిన దానిని తినవచ్చునా? ప్రశ్న. ద్విజుడు అంటే ఎవరు? ఇక్కడ యజ్ఞోపవీతధారి అయినటువంటి వ్యక్తులను ద్విజులు అంటారు. అంటే ఎవరు? వైశ్యులు, తర్వాత క్షత్రియులు, బ్రాహ్మణులు. వీరు శూద్రుడు చేసిన దానిని తినవచ్చునా లేక వాళ్ళే వంట చేసుకొని తినాలనా? చూడండి, శూద్రుడు వంట చేసినదియే తినవలయును. కారణమేమనగా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యవర్ణముల వారు స్త్రీ పురుషులు క్రమముగా విద్యను నేర్చుటకు, రాజ్యపాలన చేయుటకు, పశుపాలనము, వ్యాపారము చేయుటలో తత్పరులై ఉందురు. శూద్రుని పాత్రలలో వారి ఇంట సిద్ధమైనటువంటి వస్తువులను ఆపత్కాలమున తినవలయును. ఇందులకు ప్రమాణములు వినుము. చూడండి, ఇక్కడ మనకు మహర్షి దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వారి యొక్క ప్రవృత్తులలో నిమగ్నమై ఉంటారు. బ్రాహ్మణులు విద్యను నేర్పుటలో నిమగ్నమై ఉంటారు. క్షత్రియులు రాజ్యపాలన చేయుటలో నిమగ్నమై ఉంటారు. ఇక వైశ్యులు వ్యాపారము, పశు సంపద వీటిలో నిమగ్నమై ఉంటారు.
వీరు ఈ వంటలు చేసుకోవడము ఇదంతా వీరికి ప్రాసెస్ లేట్ అవుతుంది. కావున ఆ యొక్క వంటలు చేసేటప్పుడు శూద్రులే చేయవలేను అని చెప్తున్నాడు. అంటే ఇప్పటికి కూడా చాలామంది బ్రాహ్మణులు కానీ కొంతమంది ఇళ్లలో వంట మనుషులు పెట్టుకొని చేయించుకుంటూ అంటారు. అదే ఇక్కడ అలా చేయించుకోండి, తప్పేం కాదు ఇక్కడ చెప్పబడింది. అంటే ఒకవేళ మనము శూద్రుల ఇళ్లలో ఉన్నటువంటి వంట పాత్రల్లో తినవలసి వస్తే అది ఆపత్కాలంలో తినాలి. మన ఇంట్లో ఉన్నటువంటి పాత్రలలో వాళ్ళు వచ్చి వండి చేసి ఇచ్చిపోతే మనం తినవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనము వారి ఇంటికి పోయినప్పుడు వారి వంట పాత్రలలో తినాల్సి వచ్చినప్పుడు అది ఎప్పుడు తినాలి? ఆపత్కాలం. అది ఎందుకో ఇక్కడ స్పష్టంగా చెప్పబడతా ఉంది, వినండి. ఆర్యాధిష్ఠత వా శూద్రాః సంస్కారార్థః న్యుః ఆపస్తంభ సూత్రం ఇది. ఆర్యుల యొక్క గృహమునందు శూద్రులు అనగా మూర్ఖలైనటువంటి స్త్రీ పురుషులు వంటవార్పులు చేయవలయును. చూడు ఇక్కడ ఈ యొక్క ఆపస్తంభ సూత్రాల్లో కూడా ఋషులు ఏం చెప్తున్నారు? ఆర్యులైనటువంటి వారి ఇళ్లలో మూర్ఖులైనటువంటి స్త్రీ పురుషులు వంట వార్పు చేయవలను. వంట వార్పు అంటే ఏంటి? వాళ్ళ ఇంటి పనులు, వాళ్ళకు వంట చేయడం, కసువు కొట్టడం, బోగులు తోమడం, ఇవన్నీ పని మనుషుల్లాగా అనుకోండి. ఆ యొక్క స్త్రీ పురుషులు మూర్ఖులైనటువంటి స్త్రీ పురుషులు అంటే ఎవరు? శూద్రులు. వారికి ఏ జ్ఞానం ఉండదు అన్నమాట. వాళ్ళు పని చేసేంతవరకే వాళ్ళకి ఆ జ్ఞానం అంతవరకు ఉంటుంది అంతే. అటువంటి పనులు అటువంటి స్త్రీలు పురుషులు ఇద్దరు చేయవచ్చు వంట వార్పులు. కానీ ఈ వంట చేయువారు శరీరములను వస్త్రాదులను పవిత్రము శుద్ధముగా ఉంచుకొనవలేను. అయితే ఈ వంట చేసేటటువంటి వాళ్ళు కూడా వారి శరీరమును బాగా స్నానం చేసి మంచి ఉతికిన బట్టలు ధరించి వారు చేయాలి. ఆర్యుల ఇంట వంట చేయునప్పుడు వీరు తమ నోటికి గుడ్డ అడ్డముగా కట్టుకొని వంట చేయవలెను. ఇది మనం వంట మాస్టర్లు కూడా మనము ఎక్కడన్నా హోటల్ పోయినప్పుడు ముఖంకి ఇక్కడ గుడ్డ కట్టుకొని వడ్డిస్తూ ఉంటారు చూడండి. ఇవన్నీ కూడా మనకు ఎప్పుడో మన ఋషులు ఇవన్నీ చెప్పారు. ఏలయనగా వారి నోటి నుండి తుంపరులు ఎంగిలి నీరు అన్నాది పదార్థములలో పడకుండా ఉండుట మంచిది. అంటే పొరపాటున వాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ వారు నోరు తెరిచినప్పుడు ఆ ఎంగిలి తుంపరులు ఆ అన్న పదార్థాల మీద పడకుండా ఉండడానికి మూతికి గుడ్డ కట్టుకోవాలి. ఇప్పుడు కూడా మనం ఎక్కడైనా హోటల్లో రెస్టారెంట్లో అందరూ గుడ్డ కట్టుకొని బాగా నడుము గుడ్డ కట్టుకొని సర్వెంట్ చేస్తుంటారు చూడండి, అలా కట్టుకోవాలి ఇంట్లో వంట చేసేవాళ్ళు కూడా. ఈ విధంగా వారు 8 రోజులకు ఒకసారి గోళ్ళు కత్తిరించి శుభ్రముగా ఉంచుకొనవలేను. ఎవరు? మన ఇంట్లో వంట చేసేటటువంటి ఆ యొక్క శూద్రులు ఖచ్చితంగా వారానికి ఒకసారి గోర్లు కట్ చేసుకోవాలి. ప్రతిదినము స్నానం ఉనర్చి వంట చేయవలేను. ప్రతిరోజు స్నానం చేసినాకనే వంట చేయాలి ఆ శూద్రులు కూడా. ఆర్యులకు భోజనం పెట్టి అనంతరము తాము తినవలేను. ఆ తర్వాత వంట చేసినాక ఆ యొక్క ఆర్యులు అంటే ఎవరు? ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళను ఆర్యులు అంటారు. వీరు తిన్న తర్వాత ఈ యొక్క శూద్రులు తర్వాత తినాలి. శూద్రులు సృజించిన అన్నము తినుటలో దోషము కలుగుచుండా వారిచే పక్వము చేయబడినది ఎట్లు తిననొప్పును? చూడండి ప్రశ్న ఎంత చాలా బాగుందో చూడండి. ఇప్పుడు వారు శూద్రులు స్పృశించిన అన్నము తింటే దోషం కలుగుతుంది. మరి వారిచే పక్వము చేయబడినది ఎట్లు తినాలి అని ప్రశ్న. ఇది కపోల కల్పితము. అంటే ఇదంతా అబద్ధము, ఇది సత్యము కాదు. బెల్లము, పంచదార, నెయ్యి, పాలు, పిండి, శాకములు, దుంపలు, ఫలములు తినువారు ఎల్లరూ జగమునగలవారి అందరి చేతులతో చేసిన పదార్థములను ఉచ్చిష్టములను ఎంగిలిని తినినట్లే ఎంచవలెను. ఇప్పుడు మనం మార్కెట్ పోయి ఇవన్నీ కొంటాం కదా, మరి అవన్నీ కొనినప్పుడు అవన్నీ కూడా వారి చేపు వచ్చినటివే కదా, అప్పుడు అవన్నీ కూడా ఉచ్చిష్టములే కదా, అట్లా ఎంచాలి. ఏలయనగా శూద్రులు అనగా ఇక్కడ మాలమాదిగలు, తురకలు, క్రైస్తవులు ఎల్లరూ చెరుకు పొలములో చెరుకు కోయదురు, చీల్చుదురు,
గానుగలలో వేసి రసము తీయుదురు. వారు మలమూత్రముల విసర్జన చేసి చేతులు కాళ్ళు శుద్ధము చేసుకొనకయే ఆ చేతులతోనే పనులు చేయుదురు. సగము తినిన చెరుకు అందులోనే వేయుదురు. త్రాగి మిగిలిన రసము ఆ వంట చేయు రసములోనే పోయుదురు. రసమును వంట చేయునప్పుడు ఆ రసములోనే రొట్టెలను పక్వము చేసుకొని తిందురు. ఈ విధంగా పంచదార సిద్ధము చేయునప్పుడు మలమూత్ర విసర్జన స్థలములలో తిరిగిన చెప్పులతో పేడ బెల్లము అంటుకొని ఉన్న ప్రాత చెప్పులతో పంచదార మర్దనము చేయుదురు. చూడండి, ఈ విధంగా వాళ్ళు వంటలు ఇవన్నీ రెడీ చేసేటప్పుడు చాలా అశుద్ధంగా చేస్తూ ఉంటారు. అంటే ఈ విధంగా వాళ్ళు చెప్పులు వేసుకొని దాన్ని వాళ్ళు మలమూత్రాదులు పోయినప్పుడు కాళ్ళు ముఖం చేతులు కడుక్కోకుండా అట్లా వ్యవహారం చేస్తుంటారు. తమ ఇంటి అశుద్ధ పాత్రలతో జలము పోయుచుందురు. పిండిని విసిరి ఎత్తునప్పుడు ఉచ్చిష్టంతో కూడిన చేతులతో ప్రోవు చేయుదురు. మరి వారి దేహముల నుండి చెమట కారి అందు పడుచుండును. ఫలమూలాదుకులను సేకరించుటలోనూ ఇట్టి లీలలయే జరుగుచుండును. అంటే ఈ విధంగా పండ్లు కోయటలో కూడా ఈ యొక్క శూద్రుల యొక్క చెమటలు ఇవన్నీ తగిలి వస్తూ ఉంటాయి. భూమి పండించేటప్పుడు కానీ పంటలు ఇవన్నీ మొత్తము మలమూత్రాదులు వారి చెమటలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే కొంచెము అపరిశుభ్రంగా జరుగుతూ ఉంటాయి. కావున ఉపరియుక్త పదార్థములను తినువారు ఎల్లరి చేతుల యొక్క పాకమును తినినట్లు కాదా ఆలోచించండి. కాబట్టి ఇదంతా కూడా ఈ యొక్క శూద్రుల చేత వాళ్ళు తాకిన పదార్థాలు తింటే దోషం వస్తుందనేది తప్పు. ఎందుకు? అవన్నీ వాళ్ళందరూ రెడీ చేయకపోతే మనకు ఏ పదార్థం రాదు. అలాగే వారు వండిన పదార్థాలు కూడా తినడం తప్పు లేదు. ఇక ఇంకొక ప్రశ్న, ఫలమూల కందరసాదులలో ఎట్టి దోషమును ఉండదు. కారణమేమనగా అవి అదృష్ట పదార్థములు, సిద్ధమగు సమయమున ఎవరు చూతురు అని ప్రశ్న. చూడండి, ఇక్కడ ఫలము అంటే పండ్లు మొదలైన కందగడ్డలు ఇటువంటి దాంట్లో ఏం దోషం ఉండదు. ఎందుకనగా అవి అదృష్ట పదార్థములు, సిద్ధమయ్యే సమయంలో మనం ఎవరు చూడలేం కదా అని ప్రశ్న. వహ్వారే, చూడండి దయానంద మహర్షి జవాబు, వహ్వారే. ఈ సమాధానము చెప్పక చేయునదేమి లేకున్నా మట్టి బూడిద తినవలసి వచ్చును. బెల్లము చక్కెర మధుర పదార్థములు, నెయ్యి పాలు పుష్టికారకములు. అందువలననే ఈ కుక్షింబరులు ఇట్టివి అన్నీ రచించి ఉన్నారు. మంచిది. అదృష్ట పదార్థముల యందు దోషము లేకున్నా పాకి పని చేయువారు తురకలు తమ చేతులతో మీరు చూడని చోటు వంట చేసి తీసుకొని ఇచ్చిన తిందురా తినము అందురేని. మరి అదృష్ట చూడని పదార్థములందును కూడా దోషమున్నదని సిద్ధమవుతున్నది. కాబట్టి ఈ విధంగా మహమ్మదీయులు క్రైస్తవులు మద్యమాంస భక్షకులు కావున వారి చేతులతో చేయబడిన పదార్థములను తినుట వలన మద్యమాంసాదులకు అలవాటు పడు అవకాశం ఉండును. కావున వారు పదార్థములను తినరాదు. కానీ ఆర్యులలో పరస్పరము శూద్రాదులు వంట చేసి తినుటలో ఏ దోషమును లేదు. చూడండి, ఈ విధంగా ఈ యొక్క శూద్రులు వంట చేసినటువంటి పదార్థాలు తినుటలో ఏ దోషము లేదు అని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరియు మతము హాని లాభములు సుఖదుఖములు పరస్పరము ఒక్కటిగా ఎంచునంత వరకు ఉన్నతి కలుగుట మిక్కిలి కఠినము. అన్నపానములు ఏకమైనంత మాత్రమున సంస్కరణము కాజాలదు. చెడు విషయములు వదిలి మంచి విషయములు గ్రహింపనంత వరకు వృద్ధి కలగకపోగా హాని కలుగును. అయితే ఈ విధంగా కేవలము అన్నపానాదుల వరకే కాదు, ఈ యొక్క మంచి విషయాలను మనం గ్రహించాలి. చెడు విషయాలను వదిలినప్పుడే మనము వృద్ధి అవుతాం తప్ప కేవలం అన్నపానాదులను మనం ఒక్కటి జాగ్రత్తగా పడినంత మాత్రాన ఏం కాదు అనే విషయంగా మహర్షి చెప్తున్నాడు. ఆర్యావర్తములో విదేశీయుల రాజ్యము ఏర్పడుటకు కారణమేమి? పరస్పర భేదభావము, మతభేదములు, బ్రహ్మచర్యమును పాలింపకుండుట,
విద్యాభ్యాసము చేయకుండుట, చేయింపకుండుట, బాల్యావస్థలో అస్వయంవర వివాహములు, అలాగే విషయలోలుపత, మిథ్యాభాషణాది కులక్షణములు, వేద విద్యా ప్రచారము లేకుండుట మున్నగు కుకర్మలు, వీని వలననే దేశము పరాధీనమైనది. పరస్పరము సోదరులు కలహించుకుండుట వలననే విదేశీయుడు మూడవవాడు వచ్చి మధ్యవర్తి అగుటకు యత్నించును. చూడండి ఇక్కడ మహర్షి ఇన్ని కారణాలు, మనము విదేశీ రాజ్యం మన దేశాన్ని విదేశీయుల చేతిలో పెట్టడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి అన్నాదమ్ములు కొట్లాడుకోవడము ఇదంతా కూడా మూడవవాడు అంటే మళ్ళీ వేరే దేశం వాడు వచ్చి దీన్ని సయోధ్య మధ్యవర్తిగా వర్తించడం ఇదంతా కూడా మన దేశానికి విదేశీయుల రాజ్యం ఏర్పడటకు కారణాలు ఇవన్నీ ఇక్కడ మన దేశంలో. ఇక 5000 సంవత్సరములకు పూర్వము జరిగిన మహాభారత విషయములు కూడా మరచితిరా. చూడండి, మహాభారత యుద్ధమునందు ఎల్లరూ వారి వాహనముల మీదనే ఉండి యుద్ధము చేయుచు త్రిణుచు తాగుచూ ఉండేటివారు. పరస్పరం భేదభావము వైరభావం వలననే కౌరవులు, పాండవులు, యాదవులు నశించినారు. చూడండి, ఈ విధంగా పరస్పరము భేదభావము వైరభావం వల్లనే అందరూ నశించిపోయినారు. అది ఏదో అయిపోయినది, కానీ నేటికి ఆ రోగము ఈ దేశమును ఇంకానూ విడవలేదు. సరే, అప్పుడు ఏదో అయిపోయింది, ఆ రోగం అనేది ఇప్పటికీ ఉందంట, ఇంకా విడిచిపెట్టలేదు. మరి ఈ భయంకరమైన వ్యాధి రూప రాక్షసుడు ఈ దేశమును ఎన్నడైనా విడుచునో లేక ఆర్యులను సర్వసుఖముల నుండి ముక్తులను చేసి దుఃఖసాగరమున ముంచునో ఎరగలేకున్నాము. గోత్రహంతకుడు, స్వదేశ వినాశకుడు, దుష్టుడు, నీచుడు అయిన దుర్యోధనుని దుష్టమార్గమున నడుచు ఆర్యులు నేటికిని తమ దుఃఖములను పెంపు చేసుకొనుచున్నారు. అంటే ఈ విధంగా ఒక దుర్యోధనుని మార్గములోనే ప్రజలందరూ కూడా నడుస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మహర్షి దయానంద సరస్వతి. ఆ విధంగా తమ దుఃఖాలను పెంపు చేసుకుంటున్నారు. కావున ఈ రాజరోగము ఆర్యులమైన మన నుండి నాశనమగునట్లు పరమేశ్వరుడు అనుగ్రహించుగాక. చూడండి, దయానంద మహర్షి ఈ యొక్క పరస్పర భేదభావము, వైరభావము, అలాగే వంశనాశనము, గోత్ర హంతకు ఇవన్నీ కూడా మనలో నుంచి నీచత్వము, దుష్టత్వము పోవాలని ఆయన పరమేశ్వరుని ప్రార్థన చేస్తున్నాడు. ఆర్యులలో ఇటువంటి పాషండత, మూర్ఖత ఉండకూడదని ఆయన భగవంతుని కోరుతున్నాడు. కాబట్టి దయచేసి ఈరోజు మీరందరూ ఈ విషయాలన్నీ గ్రహించి దీంట్లో ఉన్నటువంటి మంచిని గ్రహించి చెడును వదిలిపెట్టాలని తెలియజేస్తూ ఓం తత్సత్.